ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు సాధ్యమైనంత వరకు సంతృప్తికరమైన పరిష్కారం అందివ్వాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పీజీఆర్ఎస్ కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, సిపిఓ పి త్రినాథ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పెద్దిరాసు, డిపిఓ పి రవికుమార్ ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని ఆదేశించారు. ఈ వారం మొత్తం 681 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారునికి సంతృప్తికరమైన పరిష్కారం అందివ్వాలని అన్నారు. పరిష్కరించిన దరఖాస్తులను జిల్లా అధికారి ఆడిటింగ్ చేయాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి నివేదిక పంపించిన తర్వాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్కి పంపించడం జరుగుతుందని తెలిపారు. రీఓపెన్ అయ్యే దరఖాస్తుల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు తమ అర్జీలను మీకోసం.ఏపీ.gov.in వెబ్సైట్ నందు కూడా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అదేవిధంగా అర్జీదారులు తమ యొక్క అర్జీల నమోదు, అర్జీల ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. సార్ అక్కడ బిజీగా ఉన్నారు యోగాలో అది కలవాలంటే పొద్దున్నే కలవాలి తెల్లగా. మీ దగ్గర ఉందా? సాగులో ఉన్నారా మీరు? ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం, ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి యూనియన్ అధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన బోర్డు నిధులను ప్రభుత్వాలు తమ అవసరాలకు వాడుకోవడం దారుణమన్నారు. బోర్డు నిధుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని, కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సెస్ డబ్బులే బోర్డులో ఉన్నాయని అన్నారు.
బోర్డు నిధులు వాడుకున్న ప్రభుత్వాలు బోర్డుకు జమ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ లెక్క చేయకుండా కోర్టు ధిక్కారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి సంవత్సరం దాటుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పరుగులు పెట్టించడం మాట ఎలా ఉన్నా నత్తనడకన నడుస్తుందని, ఉచిత ఇసుక లేకపోగా కూటమి నేతల చేతుల్లో ఇసుక బందీ అయిందని ఎద్దేవా చేశారు. ఇసుక ఖరీదైన సరుకుగా మారిపోయిందని విమర్శించారు. కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి జి ఆదినారాయణమూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎంఏసు, రాష్ట్ర నాయకులు ఆర్ రాఘవులు, ఏఐకేఎంఎస్ నాయకులు ఘంటా బాలరాజు, ఐఎఫ్టియు నాయకులు గణేష్ల శ్రీను, రేపూరు గృహ పనివారాల సంఘం నాయకులు గంటా బేతాళుడు, బండారు బాబురావు, సుబ్రహ్మణ్యం, తాతీలు, గ్రామ పంచాయతీ నాయకులు రాము అండ్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. గుబ్బల ఆదినారాయణమూర్తి, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిధులను వాడుకుంటూ ఉన్నది. ఆ తర్వాత మేము మారామని అధికారంలోకి వచ్చినట్టు చంద్రబాబు ప్రభుత్వం కూడా సంక్షేమ బోర్డు నిధులు వాడుతూ ఉన్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా వీళ్ళు అమలు చేయట్లేదు. గత ప్రభుత్వం లాగే చంద్రబాబు ప్రభుత్వం కూడా నడుస్తూ ఉన్నది. సంక్షేమ బోర్డు గాలికి వదిలేసి గతంలో చెల్లించవలసిన క్లెయిమ్లు కూడా చెల్లించకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ఒక్క పక్క ఇసుక చాలా కార్మికులకి, గృహ యజమానులకి అందలేని స్థితిలో ఉంది. 15,000, 23,000 ఎట్టి లారీలు కొంటూ ఉన్నారు. ఇసుక అందరినీ ద్రాక్షలా అయింది. కార్మికులకి పని లేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. అది కూడా యజమానులు కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కార్మికులకు పని దొరకట్లేదు. ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పిన చంద్రబాబు నేడు చాలా రేట్లు పెరిగి కార్మికులకు అందుబాటులో వెళ్ళిన పరిస్థితి. ఇసుక ఉచితంగా ఇస్తానన్న హామీని దాన్ని అమలు చేయాలి. దళారుల చేతిలో మాఫియా తరహాలో ఇసుక, మట్టి కూడా నేడు కొనసాగుతుంది. చాలా ప్రాంతాల్లో మట్టి మాఫియా నడుస్తున్నప్పుడు కూడా అధికారులు ఎవరు కూడా వాటి వైపు తొంగు చూడట్లేదు. ఇసుక మాఫియాని, మట్టి మాఫియాని అరికట్టాలని కోరుతూ ఉన్నాం. భవన నిర్మాణ బోర్డును పటిష్టపరచాలని, బోర్డులో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, అన్ని క్లెయిమ్లు తక్షణం మంజూరు చేయాలని, గత ప్రభుత్వాలు వాడుకున్న బోర్డు నిధులని బోర్డుకి ఈ ప్రభుత్వం జమ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తూ ఉన్నాం. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి చాలా హామీలు ఇచ్చింది. బోర్డును పటిష్టపరుస్తాం, నేను మారాను, నన్ను నమ్మండి, నన్ను గెలిపించండి, మీకు బోర్డును పటిష్టపరిచి అన్ని పథకాలు మంజూరు చేస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇసుకను ఉచితంగా అందిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మొత్తం నిర్మాణ రంగాన్ని పరుగులు పెట్టిస్తానని చెప్పేసి మాట్లాడారు. ఈరోజు నిర్మాణ రంగం పరుగులు పెట్టకపోగా ఈరోజు నత్తనాటకు నడుస్తూ ఉంది. పనులు లేక, ఉపాధి లేక ఉచిత ఇసుకంతా కూడా కూటమి నాయకుల చేతుల్లో ఖరీదైపోయి కూర్చుంది. అది ఏమాత్రం పారదర్శకంగా లేకుండా ఇసుకంతా ఇసుక మాఫియాగా మారింది. మీరు చూడండి, మీరు పట్టించుకోండి, మీ నాయకత్వాన్ని మార్చండి, మీరు సంక్షేమ బోర్డు కోసం ఆలోచించండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే బోర్డుకి చైర్మన్ కేటాయించారు కానీ ఇతర నియామకాలు చేపట్టలేదు, ఇది కూడా సరైనది కాదు. తక్షణం మీరు బోర్డుకి గత ప్రభుత్వాలు వాడుకున్న నిధులన్నీ జమ చేయాలని, అదేవిధంగా క్లెయిమ్లన్నీ మంజూరు చేయాలని, సభ్యత్వ రెన్యూలు కొనసాగించాలని, బోర్డును పటిష్టపరచాలని డిమాండ్ చేస్తూ మేము ఆందోళన చేస్తున్నాం. లేదంటే ఏదైతే జగన్ ప్రభుత్వాన్ని కాదని మిమ్మల్ని గెలిపించారో రేపు రాబోయే కాలంలో మీకు కూడా అదే గతి పడుతుందని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం.